హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మీకు చూస్తా ఉంటేనే అర్థమైపోతుంది చూడండి. మొలకల పెసలు, మొలకల శనగలండి. ఇవి ఇంట్లోనే మొలకలు ఎత్తి చూపిస్తా ఉన్నానండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు ఇవి. ఇలా మొలకలొచ్చినట్టు తింటే మన ఒంటికి చాలా మంచిదండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి దీనివల్ల. డాక్టర్లు గూడా మొలకలొచ్చినట్టు తినమని చెప్తా ఉంటారు గదా! మెంతులైనా, శనగలైనా, అలసందలైనా ఏదైనా గూడా డయాబెటిస్‌కైనా లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇవే చేసుకొని తింటే చాలా మంచిదండి. నేను మొలకలతో కూడా చూపిస్తా ఉన్నానండి ఇప్పుడు. ఇది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు శనగలు తీసుకునేద్దామండి. ఇది కొంచెం పెద్ద ప్రాసెసే గానీ, ఇలా మొలకలేసి పెట్టుకునేస్తే మనకి వారమైన నిలువుంటాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసేసి నానబెట్టి పక్కన పెట్టుకునేద్దాము. వేరొక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు నిండా పెసలు తీసుకునేద్దాము. పెసలు, శనగలు ఒకే కప్పుతో కొలుచుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసేసి పెసలను ఒకసారి ఇట్లా బాగా కడిగేయాలి. శనగలు కడగకుండా పెసలెందుకు కడిగేదనుకుంటా ఉండారా? పెసలొచ్చేసి పైన మనకి సచ్చు అలాంటివి ఉంటాయండి. అవన్నీ ఇలా కడిగేస్తే పోతాయి. ఇప్పుడు నీళ్లు వేసేసి మూత పెట్టి దీన్ని కూడా పక్కన పెట్టుకునేద్దాము. మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకునేసి ఒక ముక్కాలు కప్పుకి రాజ్మా తీసుకుంటా ఉన్నానండి. రాజ్మా కూడా చాలా మంచిది ఒంటికి. ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా నీళ్లు వేసి మూతేసి పక్కన పెట్టుకునేద్దాము. 3 ఒకేసారి చూపిస్తాను చూడండి నేను. మనం ఇవి 24 గంటలు నానబెట్టుకోవాలి. అంటే నేను నైట్ వేసినానండి ఇవంతా. ఇదంతా నైట్ ప్రాసెస్. మీకు చూపిస్తా ఉన్నాను కదా! 3 మొత్తం నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ మరుసటి రోజు చూపిస్తానండి. ఇది మరుసటి రోజు ఉదయం అండి. అంటే ఒక 9:30 అయిందిలెండి. ఆ టైంలో చూపిస్తా ఉన్నాను చూడండి. మొత్తం మనకి 24 గంటలు నానితే పప్పనేది ఇలా ఉంటుంది. చూస్తున్నారు గదా! ఎంత చక్కగా నానుండాయో. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకునేద్దాము. రాజ్మాను కూడా కడుక్కునేద్దామండి. ఈ మొత్తం నీళ్ళన్నీ వంపేసిన తర్వాత, ఇప్పుడు మనం ఇది ఒక క్లాత్‌లో గానీ, ఒక బాక్స్‌లో గానీ వేసుకునేద్దాము. నేను 2 చూపిస్తాండానండి. ఇలాంటి ఒక క్లాత్ తీసుకునేసి, ఇందులో మనం పెసలు వేసుకునేద్దాము. చాలా మందికి మొలకలు రావడంలోనే ప్రాబ్లమ్ అండి. అంటే మనం వేసినా గూడా మనకు మొలకలు రావు సరిగ్గా అని అనుకుంటా ఉంటారు గదా! లేదండి, మొలకలు వస్తాయి. ఎందులో వేసినా గూడా. కాటన్‌లో వేసినా వస్తాయి. అంటే క్లాత్‌లో వేసినా వస్తాయి. బాక్స్‌లో వేసినా గూడా వస్తాయి. అందుకే 2 విధాలుగా చూపిస్తానండి. ఇప్పుడు మొత్తం మనం ఇలా ముడి వేసినాం గదా! టైట్‌గా వేయాలి ఆవిరిపోకుండా. దీని మీద ఒక మూత మూసేద్దాము. మూత గూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా క్లోజ్ అయిపోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన బెట్టుకునేసి శనగలను కూడా చూపిస్తాను చూడండి. అవి క్లాత్‌లో కట్టేసినాం గదా! ఇవొచ్చేసి ఇలా క్యారీ బాక్స్‌లో వేస్తా ఉన్నానండి. ఇలా క్యారీ బాక్స్‌లో వేస్తే గూడా మనకి క్లాత్‌లో వేసిన వాటిలాగానే చక్కగా వస్తాయండి మొలకలు. ఇప్పుడు మూతేసి దీన్ని గూడా దాంతో పాటే నానబెట్టుకునేద్దాము. ఈ రాజ్మా వచ్చేసి మూతేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేద్దామండి. రాజ్మా మనకేం మొలకలు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరుసటి రోజు సాయంత్రంగా చూపిస్తా ఉండానండి నేను. అంటే పొద్దున్నే టైం కుదరలేదు. ఆ రోజు మనం పొద్దున్నే నానబెట్టుకున్నాం గదా! అంటే మొలకలేసుకున్నాం గదా! పొద్దున్నే 9:30కి అట్లా ఇలా క్లాత్‌లో వేసినాను. మరుసటి రోజు సాయంత్రంగా 4:30కి చూపిస్తా ఉన్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాంగలోనే చేద్దామని చెప్పి పొద్దున్నే టైం లేదని. చూసారు గదా! ఎంత చక్కగా వచ్చినాయో మొలకలనేది. మీకు చూస్తా ఉంటేనే అర్థమైపోతుంది చూడండి. మనకి ఇలా క్లాత్‌లో వేసినట్టు ఎలా వచ్చిందో, బాక్స్‌లో వేసినట్టు ఎలా వచ్చిందో 2 చూద్దాము. ఇప్పుడు బాక్స్‌లో వచ్చినేటివి చూపిస్తా ఉన్నాను చూడండి. ఇవి గూడా చాలా బాగా మొలకలొచ్చినాయి చూడండి. కొంచెం ఎక్కువ టైం పట్టుండదు గాబట్టి ఇలా మొలకలొచ్చినాయండి. అదే పొద్దున్నే అయింటే ఇంత బాగా వచ్చుండదు. సాయంత్రం వరకు పెట్టినాం గాబట్టి ఇంత మొలకలొచ్చినాయి. మరుసటి రోజు తీసినా గూడా వస్తాయండి ఎక్కువగా మొలకలు. ఇదైతే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసేసి వీటిల్ని చిన్నగా చేత్తో ఇలా అనేసి జల్లెడ గిన్నెలో వేసుకోవాలండి. ఇలా జల్లెడ గిన్నెలో మొత్తం వేసుకునేస్తాము కడుక్కునేసి. మొలకలనేది ఇరిగిపోకుండా నిదానంగా అలా వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత రాజ్మాను గూడా ఒకసారి కడిగేసి ఇందులోనే వేసుకునేద్దాము. శనగలు, రాజ్మా అనేది మనకు ఉడికేకి కొంచెం టైం పడుతుంది గాబట్టి 2 ఒకసారి ఉడికించుకునేద్దాము. పెసలనేది తొందరగా ఉడికిపోతాయి గాబట్టి అవి మళ్ళీ ఉడకపెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకునేసి అంతా ఒకసారి ఇలా కలిపేయాలి. సాల్ట్ అనేది కొంచెం తక్కువే వేసుకోవాలండి. గింజలు ఉడికేదానికి మాత్రమే. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత వీటిల్ని ఇప్పుడు ఉడికించుకోవాలండి. అంటే డైరెక్ట్‌గా గాకుండా బాయిల్ చేసుకునేద్దాము. స్టవ్ మీద ఇలాంటి గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసి, నీళ్లు బాగా మరగతా ఉన్నప్పుడు మనం జల్లెడ గిన్నె పెట్టుకునేద్దాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5, 10 నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ. ఈ లోపల మనము ఈ పెసలుండాయి కదా! ఈ పెసలనంతా ఒక గిన్నెలో వేసుకునేద్దాము. వీటిల్ని కూడా కొద్దిగా నీళ్లు వేసేసి చేత్తో చిన్నగా ఇలా కడుక్కోవాలండి. మరీ ఎక్కువగా మనం నలిపినామంటే ఈ మొలకలనేది ఇరిగిపోకుండా ఇట్లా లైట్‌గా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలిపితే మొలకలనేది ఇరిగిపోతాయండి. చూసారు గదా! ఇలా కలుపుకునేసి
దీన్ని కూడా ఇలా శుభ్రంగా ఒక బాక్స్‌లో వేసుకునేద్దాము. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒకసారి ఇవి మూత తీసి చూద్దాము ఉడికిందా లేదా అని. ఇలా ఒక గింజ పట్టి చూస్తే మనకు తెలుస్తుంది చూడండి గట్టిగా ఉంది. ఇంకా కొంచెం ఉడకాలండి. అంటే మరీ ఎక్కువగా ఉడకకూడదు. అలా అని చెప్పి ఇలా గూడా ఉండకూడదు. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకునేద్దాము. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దామండి. మనకు మొత్తం ఒక 10 నిమిషాలు టైం అయితే పట్టింది ఇది ఉడికే లోపల. చూసారు గదా! ఇలా ఉడికించుకునేస్తే కొంచెం టైం పడుతుంది. అదే కుక్కర్‌లో వేస్తే తొందరగా ఉడుకుతుంది. కానీ కుక్కర్‌లో వేయకూడదండి. ఇలానే ఉడికించుకోవాలి. మీకు ఒక గింజ పట్టి కూడా చూపించినాను చూడండి. చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము ఇవి తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇవి చల్లారాలి. ఇలా ప్లేట్‌లో వేసుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేద్దాము. మనకి పెసలు ఉడికే లోపల ఇవి చల్లారుతాయి. మళ్ళీ ఇదే జల్లెడలో మనం పెసలు వేసుకునేసి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకునేసి చేత్తో మొత్తం ఇట్లా ఒకసారి కలిపేయాలి. సాల్ట్ అంతా గింజలకు పట్టేలాగా. ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ మీద అదే గుండం మీద ఈ ప్లేట్ ఎత్తుకుపోయి పెట్టేయాలండి. ఇలా పెట్టేసేసి దీని మీద కూడా మూతేసి సేమ్ అదే మాదిరిగా ఉడికించుకునేయాలి. మనకి పెసలనేది తొందరగానే ఉడికిపోతాయి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలండి పెసలు. పెసలు పెద్దగా టైం పట్టదు. ఇప్పుడు నేను ఒకటి పట్టి చూపిస్తా ఉన్నాను చూడండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేద్దాము. ఇవన్నీ చల్లారిన తర్వాతనే మనము సలాడ్ అనేది రెడీ చేసుకోవాలి. పెసలు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తా ఉన్నానండి. ఇప్పుడు ఇవి మనం ఈ రాజ్మా, శనగలు ఉన్న బౌల్‌లో వేసుకునేసి అలానే ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలానే ఒక కప్పు సన్నగా తరిగిన కీరా ముక్కలు వేసుకునేసి, ఒక కప్పు నిండా క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి ఇలా మెత్తగా నూరుకోవాలండి. కొంచెం తొక్క తొక్కగా. కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకునేసి, రుచికి సరిపడా ఉప్పు వేసుకునేద్దాము. ఉప్పు అనేది కొంచెం చూసి వేసుకోవాలి. మళ్ళీ కావాలంటే కూడా వేసుకోవచ్చు. అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక చిటికెడు మిరియాల పొడి, అలానే ఒక పావు టీ స్పూను చాట్ మసాలా పొడి వేసుకునేద్దాము. చాట్ మసాలా పొడి వేస్తే సలాడ్‌కి బాగుంటుంది. అలానే ఒక అరదబ్బ నిమ్మకాయ రసం కూడా పిండి వేసుకోవాలి. నిమ్మకాయ రసము తినే ముందరగానే కలుపుకోవాలండి. ఒకవేళ లేట్‌గా తినేట్టుగా అయితే తర్వాత కలుపుకోవచ్చు. మనం కలిపి పెట్టినామంటే పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు దానిమ్మ గింజలు కూడా వేసుకునేసి అంతా ఒకసారి ఇలా కలిపేయాలి. మీకిది ఎక్కువగా అనిపిస్తే మీరు మొలకెత్తిన గింజలే తీసి పక్కన పెట్టుకోవచ్చండి బాయిల్ చేయకుండా. ఇవి వచ్చేసి నలుగురికి సరిపోతుంది. ఇద్దరు మనుషులకి చేసుకోవాలనుకుంటే మొలకెత్తిన గింజలు స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో అయిన పెట్టుకోవచ్చండి. ఇలా కలిపి పెట్టకుండా. ఇప్పుడు ఇందులో ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్‌గా సరిపోయింది. నేను ఆల్రెడీ మన ఛానల్‌లో పల్లీలతో కూడా చేసి పెట్టున్నానండి. అది కూడా సూపర్‌గా ఉంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. అలానే ఈ సలాడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి. పుల్లంగా, కారంగా చాలా బావుంటుందండి ఇది.